అందరికీ హాయ్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక మంచి టిప్ షేర్ చేయబోతున్నాను. అంటే మనకు ఓల్డ్ బ్లౌజెస్ ఉన్నప్పుడు మళ్ళీ న్యూ బ్లౌజ్‌కి ఎలా బార్డర్ అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూపిస్తానండి. చూసారా వాళ్ళు అదే కలర్ క్లాత్ అయితే తీసుకున్నారండి. తీసుకొని ఈ ఓల్డ్ బ్లౌజ్‌కున్న బార్డర్ ఏదైతే ఉందో దాన్నైతే జెయింటింగ్ చేయమని ఇచ్చేసారండి నాకు. చూసారా ఈ విధంగా ఉన్న బ్లౌజ్‌కు నేను ఆల్రెడీ ఒక సైడ్‌ది అయితే విప్పానండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం అది ఎలా ఏంటి అనేది అయితే క్లియర్‌గా చూపిస్తానండి. అంటే మనకు కొన్ని బ్లౌజెస్ అనేటివి సరిపోవు కదండీ. అంటే కొంచెం మనం లావు అవ్వడం కానీ లేకుంటే మనకు కొంచెం టైట్ అవ్వడం బ్లౌజ్ అనేది అప్పుడు బక్కగా ఉన్నప్పుడు హైట్ తక్కువగా ఉంటుంది. మళ్ళీ కొంచెం పర్సనాలిటీ వచ్చేసరికి బ్లౌజ్ హైట్ అనేది సరిపోదు కదా. అలాంటప్పుడైతే ఇలా మనం బార్డర్ అనేది యూజ్ చేసుకొని బ్లౌజ్ రెడీ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా అంటే చాలా నీట్గా ఉందండి. బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యాక కూడా సూపర్గా వచ్చేసిందండి. ఇలా క్లాత్ అయితే నేను మొత్తం విప్పేసానండి. చూసారా విప్పేసుకొని అది ఏదైతే గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఉందో అది మాత్రమే తీసుకున్నానండి నేను. చూడండి ఇలా మొత్తం కుట్లయితే విప్పదీసేసాను నీట్గా. మీకు అందుకే క్లియర్గా ఉండాలని చెప్పేసి నేను ప్రతిదీ చూపిస్తున్నానండి. ఇలా లాగినప్పుడు మాత్రం క్లాత్ అయితే మనకు విడిపోతూనే వస్తుందండి. చూసారా ఈ విధంగా మనకైతే ఇలా మనకి ఎంతవరకు వాళ్ళకు బార్డర్ వచ్చేసిందో అంతవరకు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి కింది సైడ్న కూడా. చూసారా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి బార్డర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనము ఇప్పుడు కుట్టుకునే బ్లౌజ్కి మాత్రం ఈ బార్డర్ ఎలా జెయింటింగ్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే హ్యాండ్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయంటే చాలా నీట్గా ఉందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకు కూడా ఇలాంటి బ్లౌజెస్ ఉన్నప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇలా బార్డర్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు. తీసుకొని మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్కు మనం ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాం కదా దానికి దీనికి బార్డర్కును మిడిల్ డాట్ అయితే రెండిటికి సేమ్ వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా కిందికి ఖర్చు అయితే నేను ఎలాగో పైపింగ్ అనేది వేస్తున్నాను కాబట్టి ముందుగా దానిపైన నుంచి అయితే జెయింటింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఈ విధంగా. చూసారా ఇప్పుడు నేను వచ్చేసి కార్నర్ ఫోల్డ్ చేస్తున్నాను. చూసారా ఈ విధంగా క్లాత్ అయితే కొంచెం ఫోల్డ్ చేసేసుకొని సేమ్ కలర్ అయితే పెట్టుకోవాలండి. థ్రెడ్ అయితే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే మెరూన్ వేస్తే గ్రీన్ పైన బాగోదు. అందుకోసం థ్రెడ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు కావాలి అనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి పైన సైడ్ కూడా. కాకపోతే దీనికి పైపింగ్ వేసినా కూడా మనకి ఏంటి అంటే ఆల్రెడీ చాలా రోజులది ఉన్నట్టుందండి బార్డర్ అయితే. అందుకే నేను ఏం పైపింగ్ వేయట్లేకుండా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ కొంచెంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకున్నాక మన కిందన ఏదైతే క్లాత్ ఉంటుందో చూసారా ఇది ఇలానే ఉంచామనుకోండి ఇప్పుడు ఈ బార్డరును మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మనకు చేయి దగ్గర ఏంటి అంటే పట్టేసినట్టుగా ఉంటుందండి. చిన్న బార్డర్ ఉన్నప్పుడు ఓకే వదిలేయచ్చు పర్లేదు. కానీ ఇది కొంచెం పెద్దగా ఉంది కదా ఇలా కింద నుంచి మనకు కావాల్సినంత ఖర్చు ఉంచుకొని మిగతా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి. అది కూడా బార్డర్ జెయింటింగ్ చేసినాకనే కట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ అనేది అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని మిడిల్ డాట్ ఉంటుంది కదా మిడిల్ డాట్ని చూచుకొని రెండిటికి మధ్యలో ఉండేలాగా ఈ విధంగా పెట్టి సెట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా సెట్ చేసేసుకొని మొత్తం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి కిందన వచ్చేసి పైపింగ్ వేసుకున్నాం అనుకోండి మనకు న్యూ బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఎవరి దగ్గర మనకు బార్డర్ ఉన్న బ్లౌజెస్ ఉంటే మాత్రం ట్రై చేయండి. చాలా బాగుంటుంది లుక్ కూడా. నేనైతే గ్రీన్ వచ్చిందని చెప్పేసి అదే మెరూన్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం హ్యాండ్స్కి కూడా ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది అలా డిజైన్ అయితే. చూడండి ఈ విధంగా పైపింగ్ వేసుకొని మన బార్డర్ డిజైన్కి మాత్రం సూపర్గా సెట్ అయిపోయిందండి మెరూన్. చూసారా నార్మల్గా థ్రెడ్ పైపింగ్ మనం ఎప్పుడు ఎలా వేసుకుంటామో ఆ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసింది. ఇలా మొత్తం పైపింగ్ అయితే వేసేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మనం వచ్చేసి కింది సైడ్న కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. మిడిల్లోకి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్ అయితే సూపర్గా వచ్చేసిందండి హ్యాండ్ అయితే.
చూసారా ఈ విధంగా మనకు ఎక్స్ట్రా క్లాత్ ఏమున్నా సరే కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. కింది సైడ్ని ఈ క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకొని మీరు కావాలి అనుకుంటే ఏమేమి చేసుకోవచ్చు, లేదంటే డబల్ స్టిచ్ అయినా సరే వేసుకోవచ్చండి. చూసారా ఇప్పుడైతే బ్లౌజ్ అయితే స్టిచ్ వేసేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా హ్యాండ్స్కి అయితే ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న 2 హ్యాండ్స్కి జాయింటింగ్ చేస్తే చూడండి మనకి ఇది పాత బ్లౌజ్ యొక్క బార్డర్ అన్నట్టుగా ఉన్నదా అండి, లేదు న్యూ బ్లౌజ్ లాగానే ఉంది. సూపర్గా వచ్చేసింది చూసారా, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరైనా మొదటగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ విధంగా నీట్గా మనకు ఓల్డ్ బ్లౌజెస్ ద్వారా ఈ విధంగా కూడా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.